యా, ఇక్కడ ఇంకొక విషయం, ఇక కోలుకుంటున్నటువంటి ఖమ్మం బాలికట. సో ఇప్పుడు కొంతమంది మేము దీని మీద మాట్లాడతలేమని చెప్పేసి నిన్నటి నుంచి గగ్గోలు పెడతారు. మేము మొన్ననే మాట్లాడరా భయ్, అది గుర్తుపెట్టుకోండి. అసలు వాళ్ళకు తెలివి ఉంటుంది. నిన్న పోయి స్టోరీలు చేస్తూ ఉన్నారు కొంతమంది, నిన్న పోయి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని కనీసం వాళ్ళ గురించి మాట్లాడింది లేదు, ఏది లేదు. వాళ్ళకి ఏంటంటే మాలాంటి వాళ్ళ టార్గెట్, వీళ్ళు మాట్లాడుతారా లేదా మాట్లాడుతారు. మేము ఆల్రెడీ మాట్లాడే అయిపోయిందిరా భయ్, మేము మాట్లాడినాము దాని మీద. ఆల్రెడీ నిన్న స్టోరీ చేసినాం, మొన్న స్టోరీ చేసినాం, ప్రతిరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నాం దాని గురించి. కానీ వీళ్ళు మాట్లాడరు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ముస్లిం వ్యక్తి తయారైండు, ముస్లిం ఎవరైతే ఉన్నారో గౌస్ పాషాని ఎన్కౌంటర్ చేయాలంటారు. మరి గౌస్ పాషాని ఎన్కౌంటర్ చేయాల్సిందే. అట్నే మరి ఇక మిగతా మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఆయన పరిస్థితి ఏంది, మరి ఆయన ఏం చేయాలి అంటే వీళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. నాకైతే నవ్వు వస్తుంది వీళ్ళని చూస్తూ ఉంటే. ఏం పర్లేదు, వాళ్ళు ఒక్కొక్కరు ఎవరెవరైతే పెట్టిరో అవన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఒక్కొక్కరు ఏమేం రేపు భవిష్యత్తులో ఏమేమి చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి కౌంటర్లు ఏంది అన్నీ కూడా సరంజామా ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టినాం. మీరు తానా అంటే మేము ఎంత చేయాలో అంతకు మించి తందాన అనుకుంటా మేము చేయాల్సింది మేము చేస్తూనే ఉంటాం. మాకు మీలాగా పైనోడు చెప్తేనో రాజకీయ అఫిలియేషన్తోనో పనిచేసేటోళ్ళం కాదు. కేవలం ప్రజా సమస్యల విషయంలో నిక్కచ్చిగా నిజాయితీగా కొట్లాడేటోళ్ళం. మీలాగా రాజకీయ ప్రయోజనాల కోసం కొట్లాడేటోళ్ళం కాదు. 100% ఒక్కొక్కరు ఎవరైతే పెట్టిరో మా గురించి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాల్లో మేము అన్ని గుర్తుపెట్టుకుంటాం. అవసరం వచ్చినప్పుడు 100% దీనికి డబుల్ ట్రిబుల్ ఖచ్చితంగా ఇస్తాం, నో డౌట్ అలా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నిమ్స్ వైద్యులతో మాట్లాడుతున్నాడు మంత్రి తుమ్మల. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ అదే రేపడకండి అండగా ఉంటాం, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు, ఆ బాలిక కుటుంబానికి తుమ్మల భరోసా, ఆసుపత్రిలో బాధితురాలికి పరామర్శ అంటూ చూస్తాను. సో 100% ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కానీ ఖమ్మం సంబంధించినటువంటి ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు అవుతున్నారో వాళ్ళు ఈ అమ్మాయి ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా ఒక నాణ్యమైనటువంటి వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉంది. నిమ్స్ కాకపోతే అపోలో కాకపోతే యశోద, ఎక్కడ పడితే అక్కడ ఆమెకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం పైన ఉన్నది. లేదంటే మాత్రం మీరుగా బ్లేమ్ అవుతారు. సో ఖమ్మం జిల్లాలో అత్యాచారం, హత్యాయత్నానికి గురై తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, బాలిక క్రమంగా కోలుకుంటుందని నిమ్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. బాలిక వెన్నెముక పక్కటెముకలు విరిగాయని, ఊపిరితిత్తులో బ్లడ్ క్లాట్ అయిందని తెలిపారు. అవసరమైనటువంటి అన్ని పరీక్షలు నిర్వహించి ప్రత్యేక వైద్య బృందంతో బాలిక ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. బాలికకు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్నామని, బాలిక తల్లిదండ్రులకు ప్రత్యేక వసతి కల్పించామని తెలిపారు. బాధిత బాలికను గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ రాహుల్తో పాటు వైద్యులతో మాట్లాడిన ఆయన బాలికకు అందుతున్నటువంటి వైద్యం గురించి ఆరా తీశారు. మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి అధైర్యపడొద్దని, అండగా ఉంటానని, ప్రభుత్వం తరపున అందాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు. బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని ఐసిడిఎస్ అధికారులు ఆదేశించారు. బాలిక పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించిన నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారంటూ చూస్తున్నాం. సో దీని గురించి 100% ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో గౌస్ పాషా అనుకుంటా, ఆయనను ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రయల్గా ఈ యొక్క కేసును తీసుకొని ఇమీడియట్గా విచారణ చేసి వాడికి కఠినమైనటువంటి శిక్ష వేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి 100% మేము ఆ కుటుంబం పక్షాన ఉన్నాం. ఎందుకంటే అందరికంటే ముందే ఆ కుటుంబంతో మాట్లాడినాం, ఆ నిమ్స్కి వెళ్ళినాము, నిమ్స్లో నుండి మేము స్టోరీస్ చేసినాము. ప్రజలకు తెలియడంలో మాలాంటి వాళ్ళ పాత్ర ఉన్నది, అంతే తప్ప వీళ్ళ పాత్ర ఎవరి పాత్ర లేదు. ఇప్పుడు ఎవరైతే ఓ అని మాట్లాడుతున్నారో, పోస్ట్ పెడుతున్నారో, ఎవరు కూడా ఒక మాట్లాడే సందర్భాలు వీళ్ళు కావాలని బురదలే ప్రయత్నం. మీరు మాట్లాడరు. ఏం చేస్తుంది మీ బీజేపీ పార్టీ? ఏం చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. మీ బీజేపీ పార్టీ ఈ అంశం మీద ఏం పోరాటం చేస్తుంది? బండి సంజయ్ ఏం పోరాటం చేస్తున్నాడు? రామచంద్రరావు ఏం పోరాటం చేస్తారు? ఒక మాట కూడా మాట్లాడినా రామచంద్రరావు కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, లేకపోతే కొండా రెడ్డి కానీ, రఘునందన్ కానీ, అరవింద్ కానీ ఎవరైనా మాట్లాడిందా? ఎమ్మెల్యే ఎవరైనా మాట్లాడిరా? మాట్లాడింది మీరు మాట్లాడని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. మీరు పోస్టులు పెట్టే ముందే మేము మాట్లాడలేదు ఆయన దాని గురించి. ఆ విషయం తెలుసుకోండి. కనీసం మానసిక స్థితి బాలేక పాపం ఆ అస్మా అనేటువంటి అమ్మాయిని ఇష్టారీతిన ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎంత సిగ్గుమాలిన తన ఒక అమ్మాయిని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ, మానం ఏవి లేకుండా ఆ గౌస్ పాషా తోటి అస్మాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటారా? ఇదెక్కడి నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఇదా మీరు చేసేటువంటి
కుటిల ప్రయత్నాలు చేయండి. మీరు కూడా ఉన్నది కదా, చేయండి. మీకు కూడా నెట్వర్క్ ఉంది, మీరు కూడా పార్టీలో ఉన్నారు కదా, చేయండి 100%. మీరు కూడా వాళ్ళకి ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేయండి. కానీ చేయరు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళేం మాట్లాడాలి, మేము మాట్లాడము, వీళ్ళని నెడతాము. అరే మీరు చెప్పినా చెప్పకున్నా మేము చేస్తూనే ఉంటాము రా నాయన, అది గుర్తుపెట్టుకోండి.